ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఎంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతలు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి. లూకా గారు రాసిన సువార్త 7వ అధ్యాయం 47వ వచనం. ఆమె విస్తారముగా ప్రేమించిన గనుక ఆమె యొక్క విస్తార పాపములో క్షమింపబడినని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడినో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమించబడి ఉన్నవని ఆమెతో నేను ప్రార్థన చేస్తున్నాను. పరలోకముందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము ఆయన. ఆయా ఆరాధన క్రమంతట్లో మీరు నడిపించండి ఆయన. వాక్యం బోధించుండగా వినువారు తండ్రి మంచి రోజు తిని వాక్యానుసారం నడిచే భాగ్యం దయచేయండి. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప అంశం. పాఠం పేరు ఏంటంటే ఓర్చుకో కొద్ది దినములే శ్రమ. ఓర్చుకో కొద్ది దినములే శ్రమ. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఎవరైతే ఎక్కడైతే నశించిపోతున్నారో వారిని వెతికి వారి యొద్దకు వెళ్ళి వారికి సువార్తం చెప్పారు. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన అనేక ప్రాంతాలకు వెళ్ళి ఉన్నారు. ఆయన యొద్దకు వచ్చిన వారు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఆయన వెళ్ళిన ఆయన యొద్దకు వచ్చిన ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా ఎక్కువగా వాళ్ళు అంట బాధలు, శ్రమలు. ఇక్కడ మనం కొంతమందిని గ్రంథంలో చూస్తే ఇక్కడ ఒక ఆమె కనపడుతుంది. సందర్భం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఒక పరిచయుని ఇంటికి ఆయన వస్తారు. దేనికి అంటే భోజనానికి వస్తారు. ఏం చేసిద్దంటే అక్కడికి వచ్చింది. అక్కడికి వచ్చినప్పుడు ఆ ఇంటిలో ఉన్న అందరు కూర్చుంటారు. ఆమె వచ్చేసి యేసుక్రీస్తు ప్రభువారు పాదాల యొద్ద ఏం చేసిద్దంటే ఆమె కూర్చొని ఆమె అక్కడికి రాగానే ఆ ఇంట్లో అక్కడ ఉన్న ఒక ఆయన ఎవరనంటే సీమోను అనే అతను ఏమంటాడంటే పాపాత్మురాలైన ఈ స్త్రీ ఏంటి ఎక్కడికి వచ్చింది. మనిషి స్వభావం అంతేనండి, అలాగే మాట్లాడుతూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువారు హృదయాలోచనలు ప్రతి ఒక్కటి ఆయనకి తెలుసు కాబట్టి ఈయన హృదయంలో అనుకున్నది యేసుక్రీస్తు ప్రభువారికి తెలిసిపోయింది. ఈ సందర్భం 30 ఎక్కడి నుంచి అంటే 36వ వచనం నుంచి చూస్తే 50వ వచనం వరకు ఉంటుంది మొత్తం సందర్భం అంతా. తర్వాత ఆమె వచ్చి ఏం చేసిందనంటే ఆయన పాదాల యొద్ద కూర్చొని కన్నీళ్లు విడుచుతూ ఆయన పాదాలు తడిపి తల వెంట్రుకలతో ఆయన పాదాలను తుడిచింది. చూడండి అబ్బా, ఎంత ప్రేమించింది యేసుక్రీస్తు ప్రభువారు. ఆమెలో ఉన్న తప్పు, ఆ పాపం ఏదైతే ఉందో అవన్నీ దేవుని యొద్దకు, క్రీస్తు యొద్దకు వచ్చి ఆమె ఏం చేస్తుంది, ఒప్పుకుంటుంది. ఆ తర్వాత కన్నీళ్లతో ఆయన పాదాలు తడిపింది. తర్వాత తల వెంట్రుకలతో తుడిచింది. తర్వాత అత్తర బుడ్డి ఉంటే ఆమె ఏం చేసిందంటే ఇలా ఆమె చేస్తున్న సందర్భంలో ఆయన ఇలా అనుకునేసరికి, ఎవరో ఆ సీమోన్ అలా అనుకునేసరికి యేసుక్రీస్తు ప్రభు
వారు ఏమని చెప్పారంటే 44 నుంచి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఎట్లనను యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నారు. ఎవరితో? సీమోనుతో చెబుతున్నారు. ఏమంటే ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాక నీవు నా పాదములకు నీడియలేదు గాని ఏమి తన కన్నీళ్లతో నా పాదములను తడిపి. పూర్వకాలంలో ఏం చేసేవాడంటే ఎవరైనా ఇంటికి రాగానే ఏం చేసేవాడు? నీళ్ళు ఇచ్చేవాడు, కాలు కడుక్కొని నీళ్ళు ఇచ్చేవాడు. నేను వచ్చిన కొత్తలో కూడా అలాగే ఇచ్చారు. అప్పుడు షూ వేసుకోవడం వల్ల అప్పుడు కడుక్కోలేదు, అలా ఇచ్చేవాడు అనమాట. ఇక్కడ సందర్భం కూడా అదే చెప్తున్నారు. నేను నీ ఇంట్లోకి వచ్చినప్పుడు నువ్వు నీళ్ళు ఇచ్చినవా కాళ్ళు కడుక్కోమని? ఇవ్వలేదు. కానీ ఏమో మాత్రం ఏం చేసింది? తన కన్నీళ్లతో నా పాదాలు తడిపింది, తుడిచిందని చెబుతూ, ఈ స్త్రీని చూస్తున్నావే, నేను నీ ఇంటిలోనికి రాక నీవు నా పాదములకు నీడేయలేదు కానీ ఏమో తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచును. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఏమి నా పాదములు ముద్దు పెట్టుకొనట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు కానీ ఏమి నా పాదములకు అత్తర పూసెను. చూశారండి? అత్తరం అంటే ఆ రోజున ఎంత ఖరీదో తెలుసండి? చాలా ఖరీదు. ఉండోళ్ళ దగ్గర ఉండేది అత్తరు అనేవాడు. ఆ అత్తరు ఏమే ఎవరికి పూసింది? యేసుక్రీస్తు ప్రభువారి పాదాలకు పూసింది ఆ అత్తరు. యేసుక్రీస్తు ప్రభువారి ఇక సీమోనుతో నువ్వు మనసులో ఈ విధంగా అనుకుంటున్నావు, కానీ ఆమెను చూసి అలా అనుకుంటున్నావు. కానీ ఆమె ఏం చేసింది? అసలు ఆమె నేను ఇంట్లోకి వచ్చిన కానించి ఆమె చేస్తున్న విధానం చూడు అసలు. ఆ తర్వాత ఏమని చెప్తున్నారంటే 47వ వచనం, ఆమె విస్తారంగా ప్రేమించిన కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడేదని నీతో చెప్పుచున్నాను. ఎవరికి కొంచెముగా క్షమింపబడలో వాడు కొంచెముగా ప్రేమించున్నానని చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆమెతో ఆయనను. చూశారండి? ఆమె ఏం చేసిందట? ఇక్కడ ఈ విషయాలు గమనించాలి. ఆమె ఏం చేసింది? ఎలా ప్రేమించింది? విస్తారంగా ప్రేమించింది. క్రీస్తుని ఎలా ప్రేమించాలి? విస్తారంగా ప్రేమించాలి. కొంచెం కొంచెం భక్తి కాదండి, ఇక పూర్తిగా అణువణువు ప్రతి ఒక్క క్షణం ప్రతి ఒక్క ఆలోచన మొత్తం క్రీస్తే ఉండాలి. ఆమె అలాగే ఉంది. అందుకని ఇక్కడ ఏమని చెప్తానంటే ఆమె విస్తారంగా ప్రేమించిన కనుక ఆమె యొక్క విస్తార పాపములు ఏమయ్యాయి? క్షమించబడ్డే. తర్వాత ఎవరికి కొంచెముగా క్షమింపబడిన వాడు కొంచెముగా ప్రేమిస్తున్నానని చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆమెతో చెప్పాను. అంటే ఎవరికి కొంచెముగా క్షమింపబడిన వాడు కొంచెమే ప్రేమిస్తాడు. ఆమె విస్తారంగా ప్రేమించింది కనుక ఆమె యొక్క విస్తారమైన పాపములు ఏవైనా క్షమించబడ్డాయి. నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆమెతో చెప్పాను. ఎంతకాలం? శ్రమలో ఎంతకాలం అండి? కొంతకాలం వరకే. ఇప్పుడు ఆమెలో ఉన్న పాపం పోయింది, ఆమె శ్రమలు పోయినట్టే కాదు. తర్వాత వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని తీసుకొచ్చినప్పుడు ఆ మీద మీలో పాపం లేని వారు రాయేయమన్నారు యేసుక్రీస్తు ప్రభు. ఎవరు ఆ మీద రాయేయరు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏమన్నారు? అమ్మా, నేను నిన్ను ఏమి అనను, శిక్షించను, ఇక వెళ్ళి మరలా చేయకు అని చెప్పారు. ఆ పాపం ఇక అయిపోయింది. సమరయ దగ్గర స్త్రీ దగ్గరికి వెళ్ళారు, యోహాను సువార్త 4వ అధ్యాయం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె కలిగి ఉన్న విధానం మొత్తం కూడా యేసుక్రీస్తు ప్రభువు ఆమెకి చెప్పేశారు. చెప్పిన తర్వాత ఆమెలో ఉన్న తప్పు పాపం ఆమె ఒప్పేసుకుంది. వెళ్ళిపోయి ఊరి వారికి ఏం చెప్పింది? ఇదిగో మీరు వచ్చి చూడండి, నేను క్రీస్తుని నాలో ఉన్న తప్పులు ప్రతి ఒక్కటి కూడా చెప్పి ఉన్నారు, ఆయన క్రీస్తు కాడా అని వెళ్ళి ఊరి వారికి చెప్తే ఆ ఊరి వారు వచ్చి ఏం చేశారు? చూశారు. చూసిన తర్వాత నువ్వు చెప్పిన దాన్ని బట్టి కాదు, మేము చూసిన దాన్ని బట్టి ఈయన క్రీస్తు అని నమ్ముతున్నాం. ఎంతకాలం శ్రమలు? కొంతకాలం వరకే. మనిషికి జీవితకాలం అంత శ్రమలు ఉండవు. నీ కుటుంబంలోనైనా నీలోనైనా ఎక్కడైనా కానీ నీకు బాధలో శ్రమలో ఎంతకాలం అంటే జీవితకాలం అంతా కాదు.
రాసిన పత్రికలో ఉంటుంది. కొంతకాలం వరకే శ్రమ, కొంతకాలం వరకే బాధ. ఈ రోజున చూడండి, కొన్ని సందర్భాలు మనం కొన్ని విషయాలు చూస్తే, పిల్లల స్కూల్లో జాయిన్ చేసినప్పుడు వాళ్ళు ఎప్పుడూ 1వ తరగతి చదువుతారా? చదవరు. 1 నుంచి ఎక్కడికి వెళ్తారు? 10 వరకు వెళ్తారు. 10 వరకు స్కూల్ అయిపోతుంది. వాళ్ళు ఎప్పుడూ స్కూల్లోనే చదువుతారా? చదవరు. 10 తర్వాత ఎక్కడికి వెళ్తారు? కాలేజీకి వెళ్తారు. ఎప్పుడు జీవితకాలం అంతా కాలేజీకి వెళ్తారా? వెళ్ళరు. తర్వాత జాబ్ చేస్తారు. జాబు అలా కంటిన్యూ, అలా జాబు అవుతూ ఉంటుంది. తర్వాత వివాహం అయింది, తర్వాత పిల్లలు అలా కాలం అయిపోతుంది. ఏదైనా ఎంతవరకు అంటే కొంతకాలం వరకే. కుటుంబంలోనైనా చూడండి, వివాహం అయిన తర్వాత పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళు కొద్దిగా ఎదుగుతున్నప్పుడు కొంతమందికి పిల్లలు వివాహం అయిన తర్వాత, మీకు వివరంగా ఇంకా చెప్పాలంటే, వివాహం అయిన తర్వాత కొంతకాలం వాళ్ళకి ఏమవుతాయి అంటే కొన్ని బాధలు ఆర్థికంగా స్థిరపడటానికి కొన్ని వస్తాయి. ఆ తర్వాత కొద్ది ముందుకు వెళ్ళిన తర్వాత వాళ్ళు స్థిరపడతారు. ఆ బాధలు ఈ ఆర్థిక సమస్యలు పోతాయి. తర్వాత కొన్ని శ్రమలు పిల్లలు పుట్టినప్పుడు కొన్ని భర్త పట్ల, భార్య పట్ల కొన్ని వచ్చిన తర్వాత ఈ పిల్లలు ఎదుగుతున్న కొద్దిగా ఈ ఏమైపోతాయి? భర్త మారుతారు, భార్య మారి, ఇద్దరు కూడా ఎలా ఉంటారు? మంచిగా ఉంటారు. తర్వాత వాళ్ళ కుటుంబంలో శ్రమలు ఏమైపోయినాయి? ఆ బాధలు ఏమైపోయినాయి? అవన్నీ ఏమైపోయినాయి? పోయినాయి మొత్తం. ఇప్పుడు ఆ పిల్లలు ఎదిగారు, చక్కగా చదువుకున్నారు, జాబు చేస్తూ ఉన్నారు. వాళ్ళ జీవితాల్లో ఏమొచ్చింది? ఆనందం వచ్చింది. అది వరకు ఉన్నాయి ఆర్థిక సమస్యలు, బాధలు, శ్రమలు ఏమైపోయినాయి? పోయినాయి. వాడు ఉన్నంతకాలం ఉన్నాయా? ఉండవు. అయితే మనం చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ చెబుతున్న గ్రంథం విషయాల్లో గ్రంథంలో ఏం చెబుతుందంటే, అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం నుంచి, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనం సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభు సమీపంగా ఉన్నాడు, నువ్వు దేని గురించి కూడా చింతపడొద్దు. ప్రతి ఒక్క విషయంలో ప్రార్థన విజ్ఞాపనల ద్వారా కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి. అప్పుడు సమస్త జ్ఞానముల గురించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు ప్రభువు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావాలి ఉండును అని చెప్తాను. అంటే మనకి శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు ఆ సమయంలో ఎలా ఉండాలంటే సహనం కలిగి ఉండాలి. అప్పుడు చూసే జనం కానీ, అన్ని జనులు కానీ, ఎవరైనా కానీ, ఏంటిది వీళ్ళకి ఇన్ని బాధలున్నా, ఇన్ని శ్రమలున్నా, ఏదున్నా కానీ వీళ్ళు ఏంటి ఎంత సహనంగా ఉన్నారు, ఎంత ఓర్పుగా ఉన్నారు అని చెప్పుకుంటారు. అది చూసిన దేవుడు, ఆహా, నా పిల్లలు నా పట్ల ఏం కలిగి ఉన్నారు? విశ్వాసం కలిగి ఉన్నారు. అబ్రహాం గారికి ఎన్ని సంవత్సరాలకు పిల్లలు పుట్టారు? ఇస్సాకు ఎన్ని సంవత్సరాలకు పుట్టాడు? 100 సంవత్సరాలకు పుట్టాడు. పుట్టిన ఆయన్నే మళ్ళీ దేవుడు ఏం చేసిండు? నీ కుమారుడు నాకు బలి ఇవ్వమన్నాడు. బలి ఇవ్వడానికి తీసుకెళ్ళి అలా పడుకోబెట్టి, అలా కత్తి అలా ఎత్తబోయేసరికి ఆకాశం నుంచి శబ్దం వచ్చింది. అబ్రహామా ఆగు అనే శబ్దం వచ్చింది. ఇదిగో నీ కుమారుణ్ణి చంపొద్దు, అదిగో పొదలో పొట్టేలు ఉందే, దాన్ని బలి అని. ఇప్పుడు దేవుడు ఏం చూసిండు? అబ్రహాము గారి విశ్వాసం కలిగి ఉండవు. విశ్వాసం వీరుడు జాబితాలో అబ్రహాం గారు ఉన్నారు. మొట్టమొదటి ఆయనే ఉంటుంది అబ్రహాం గారు. అలా ఎంతో మంది. హన్నా ఉంది. శ్రమలో ఎంతకాలం అంటే కొంతకాలం చెబుతాను. హన్నా ఉంది, వివాహం అయింది, పిల్లలు పుట్టారా? ఆమె ఇంకొక ఆమె ఏమంటారు, ఆమె సరిది ఏదో అంటారు, తోటి వాళ్ళు ఏమంటున్నా అంటే అలా కాదు. ఎలాగంటే ఆ విషయం చెప్పాలంటే ఎందుకు గ్రంథంలో చూద్దాం, ఆ పేరు మనకు తిరగట్లేదు కానీ సమయాలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. ఎల్కానా తాను బలి అర్పణ చేసిన నాడు తన భార్యకు పెనిన్నకును దాని కుమారులకును కుమార్తెలకును పాలు
ఇచ్చుచూ వచ్చిన గాని అన్న తనకు ప్రియముగా ఉన్నందున ఆమెకు 2 పాళ్ళు ఇచ్చుచూ వచ్చాను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేశాను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్న ఆమెను విసిగించుటకే ఆమెకు కోపం పుట్టించుచూ వచ్చింది. 2వ వచనం చూస్తే వీరిలో మొదటి నుంచి చూద్దాం. ఎఫ్రాయిము మన్యమందు రామాతాయి మెసిఫీము పట్టణపు వాడు ఒకడుండెను. అతని పేరు ఎల్కానా. అతడు ఎఫ్రాయిము వాడైన సూపునకు పుట్టిన తోహు కుమారుడైన ఎలీహునకు జననమైన యెరోహాము కుమారుడు. అతనికి 2 భార్యలుండిరి. ఇప్పుడు చెప్పండి, ఆమె ఏమంటారు? 2 భార్యలు ఉన్నారు. ఇప్పుడు 2 భార్యలోని ఒక ఆమెకేమో పిల్లలు పుట్టారు, ఒక ఆమెకేమో ఒక ఆమె పేరేంటి అన్న, ఒక ఆమె పేరేంటి పెనిన్న. పెనిన్నాకు పుట్టారు, అన్నాకు పుట్ట. ఈ పెనిన్న ఏం చేస్తుంది? ఈ అన్నానే ఏడిపిస్తూ ఉంది. అంటే కోపం పుట్టిస్తుంది. నాకు కోపం పుట్టిస్తుంది. ఈ కోపం పుట్టించే సందర్భాల్లో ఆమె మందిరానికి వెళ్ళి ఆమె ఏం చేస్తుందంటే దుఃఖపడుతూ ఉంది, ప్రార్థన చేస్తూ ఉంది. అక్కడున్న ప్రవక్త కూడా చూసి ఏమన్నా మద్యం దాగొచ్చిందేమో, ఒకవేళ మద్యం దాగొచ్చిందేమో, ఎందుకు ఏడుస్తుంది అని అక్కడున్న అతను అంటాడు. చూడండి ఇక్కడ 18వ వచనం చూస్తే ఆమె అతనితో, నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృపనందునుగాక నేను. తర్వాత ఆ స్త్రీ దారిని వెళ్ళిపోయి భోజనం చేయొచ్చు, నాటి నుండి దుఃఖముఖిగా నుండుట మానెను. ఈ దుఃఖం పోయింది. ఎలా పోయింది? ఇక్కడ నుంచి చూడండి 11వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూసి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వారి తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటిలో నేను వారిని యెహోవాకు నీకు ప్రతిష్ఠితులని మొక్కుబడి చేసుకున్నాడు. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండేది. ఎలయనగా హన్న తన మనసులోనే చెప్పుకొనుచుండెను. ఆమె పెదవులు మాత్రము కదులుచుండి ఆమె స్వరం వినబడక ఉండెను గనుక ఏలి ఆమె మత్తురాలై ఉన్నదనుకొని. చూశారండి, అంటే ఆమె దేవునితో మనవి చేసుకుంటుంది, పెదాలు మాత్రం కదులుతున్నాయి, మాట మాత్రం పైకి రాట్లా. ఇప్పుడు ఏలి ప్రవక్త చూసి ఏమే పెదాలు అయితే కదులుతున్నాయి, దుఃఖం అయితే కళ్ళని నీళ్ళు వస్తుంది, దుఃఖపడుతుంది, పెదాలు కదులుతున్నాయి. అప్పుడు ఆయన ఏమనుకున్నాడంటే ఏమైనా మత్తురాలై ఉందా అని అన్నప్పుడు ఆ విషయం తర్వాత చూడండి అనుకొని, ఎంతవరకు నీవు మత్తురాలు అయ్యుందువు ఏలి అంటాడు. ఎవరితో? హన్నాతో. ఆ తర్వాత నీవు ద్రాక్షారసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా హన్న, అది కాదు నా ఏలిని వాడ, నేను మనోదుఃఖము గలదారినై ఉన్నాను. నేను ద్రాక్షారసములైనను మద్యములైనను పానము చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. చూసారండి, అంటే ఆమె ద్రాక్షారసం అంటే ఆ రోజున మత్తు, ద్రాక్షారసం కానీ మద్యం కానీ నేను తాగలేదయ్యా అంటే అవి మందు. ఇప్పుడు మందులు ఎలా తాగుతారు? ఆ రోజున అలా నేను ఏమి తాగలేదు, నేను దేవునితో ఏం చేసుకుంటున్నా, మనవి చేసుకుంటున్నా అని చెబుతున్నప్పుడు నీ సేవకురాలనైనా నన్ను పనికిమాలిన దానిగా ఎంచవద్దు. అత్యానంతమైన కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీన్ని చెప్పుకొనుచుంటున్నాను. అంతటా ఏలి, నీవు క్షేమంగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నువ్వు చేసుకునే మనవిని ఆయన దయచేయును గాకని ఆమెతో చెప్పగా ఆమె అతనితో, నీ సేవకురాలనైనా నేను నీ దృష్టికి కృపనందును గాక అనెను. తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనం చేయొచ్చు, నాటి నుండి దుఃఖముఖిగా నుండుట మానెను. చూశారండి,
అంటే ఆమె దుఃఖపడుతూ ఆయన చూసిండు, వచ్చిండు, ఈ మాటలన్నీ చెప్పిండు. తర్వాత ఆమె జరిగిన విషయం చెప్పింది. తర్వాత ఆయన ఏం చెప్పిండు ప్రవక్త, నువ్వు వెళ్ళు, ఇక నువ్వు వెళ్ళు, దేవుని కృప, దేవుని నీకు సహాయం ఉంటుందని చెప్పినప్పుడు ఆమె ఆ మాటలు చెప్పి అక్కడి నుంచి ఆమె ఏమైంది, వెళ్ళిపోయి భోజనం చేస్తూ దుఃఖపడతా ఏమైపోయింది, మానేసింది. అప్పటి నుంచి దుఃఖం మానేసింది, ఇక బాధపడుతూ మానేసింది. శ్రమలు ఎంతకాలం ఉన్నాయి, బాధలు ఎంతకాలం ఉన్నాయి. ఇప్పుడు ఆ తోటికోడు అంట ఆమె ఏమని కోపం పుట్టించే మాటలు అందే, బాధపడింది. తర్వాత దేవుని సన్నిధానికి వెళ్ళి ప్రార్థన చేస్తుంటే ఏలి ప్రవక్త మత్తురాలై ఉందేమో అనుకోండి. ఆ విషయం చెప్పింది. ఆ తర్వాత ఆమె ఏలి ప్రవక్త నువ్వు వెళ్ళమ్మా అని చెప్పినప్పుడు ఆమె వెళ్ళి దుఃఖపడుట మాని భోజనం చేసింది. ఆ తర్వాత ఇంకా ముందుకెళ్తే ఆమె చూడండి 23 నుంచి చూస్తే 23, కాబట్టి ఆమె పెనిమిడేని ఎలకానా నీ దృష్టికి ఏది మంచిది చేయము, నీవు వానికి పాలు మాన్పించు వరకు నిలిచియుండుము, యెహోవా తన వాక్యమును స్థిరపరచును గాకని ఆమెతో అనిను. అంటే ఏమకే తర్వాత ఎవరు పుట్టారంట, 20వ వచనం చూడండి. గనుక హన్న గర్భం ధరించి దినములో నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యెహోవాకు మొక్కుకొని వీరిని అడిగి తిననుకొని వానికి సమూయేలు పేరు పెట్టెను. ఆమె ఏమైంది, గర్భం ధరించింది, నేను యెహోవాకు మొక్కుకున్నానని ఆయనకు సమూయేలు అని పేరు పెట్టింది. తర్వాత పాలు మార్పించిన తర్వాత ఆ పిల్లవాడిని తీసుకెళ్లి ఏలి దగ్గర వదిలిపెట్టేసింది. ఎంతకాలం ఉండే శ్రమలు, ఆమె జీవితకాలం అంతా ఉన్నాయా? లేవు, జీవితకాలం అంతా లేవండి. ఎంతకాలం? కొద్ది కాలం వరకే, కొంతకాలం వరకే శ్రమలు, బాధలు, నిందలు ఏవైనా కానీ ఓర్చుకుంటే ఓర్పులో ఉన్న సహనం చాలా గొప్పదండి. ఓర్పు గురించి నేను యూట్యూబ్లో ఉందండి వాక్యం, గాడ్ నిస్ట్ అశోక్ అనే ఛానల్లో. ఓర్పు ఎలాంటిదంటే అసలు ఇది చాలా గొప్పది. దేవుడు అహంకారాన్ని ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తారంట. రోమీలు రాసిన పత్రికలో మా ప్రార్థన యందు పట్టుదల కలిగి మెలుగు కలిగి ఉండాలంట. ఆ విషయం చూడండి, చెప్పడం కానీ చదివితే మంచిది. అపోస్తలుడైన పౌలు గారు రోమీలు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువుని సేవించుడి, నిరీక్షణ గలవారే సంతోషించు, శ్రమయందు ఓర్పు గలవారే ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. ఏముండాలంట? శ్రమల యందు ఏం కావాలంట? ఓర్పు కావాలి. ఈ రోజున శ్రమల యందు ఏం చేస్తున్నారు? ఓర్పు లేక, ఓర్చుకోలేక ఏమైపోతున్నారు? చనిపోతూ ఉన్నారు, ఆత్మహత్యకు గురైపోతున్నారు. ఆత్మను ఏం చేస్తున్నారు? హత్య చేస్తున్నారు. నువ్వు ఓర్చుకుంటే నువ్వు తర్వాత అక్కడ ఏమని చెప్తున్నాడు చూడండి, ఓర్పు గలవారే ప్రార్థన యందు ఏం కలిగి ఉండాలంట? పట్టుదల కలిగి ఉండాలి. ప్రార్థనలో పట్టుదల ఉండాలి. ప్రభువా నాలో ఉన్న ఈ శ్రమ తీసేయి, ప్రార్థన చేయాలండి. ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీ ప్రతి అవసరమును కూడా ఆయన తీరుస్తారన్నమాట. శ్రమలో ఎంతకాలం అని అంటే కొంతకాలం వరకే. ఇప్పుడు చెప్పిన ఈ సందర్భంలో ఎంతమంది ఉన్నారండి? పాపాత్మురాలైన ఒక స్త్రీ తన పాపాలు ఏమైనా క్షమించబడ్డాయి. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ ఆమె పాపాలు కూడా క్షమించబడ్డాయి. సమరయ స్త్రీ తమ తప్పులన్నీ కూడా క్షమించబడ్డాయి. హన్న ఎంతో బాధ కలిగి ఉంది, ఎంతో ఇదిగా ఉంది. ఆమె కూడా ఆమె శ్రమలో ఏమైనా సకాలంలో పోయింది. ఇలా ఎంతో మంది ఎన్నెన్నో ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా మనం ఓర్చుకున్నప్పుడు, సహనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనకు ఏం చేస్తారో సహనం కలిగి. అదే విషయాల్లో ఇస్కరియోతు గురించి పేతురు గారి గురించి చేస్తే, ఇస్కరియోతు ఏం చేసిండు? యేసుక్రీస్తు ప్రభువుని అప్పగించాడు. పేతురు ఏం చేసిండు? అబద్ధం ఆడాడు. ఇప్పుడు ఇస్కరియోతు యోధా ఏం చేసిండు?
ప్రభు యొద్దకు రాకుండా ఊరెలుపులకు వెళ్ళి ఉరి పెట్టుకొని చనిపోయింది. పేతురు గారు ఏం చేశారు? గోడ తట్టు తిరిగి ఆయన అంటే ఆ పక్కన నుంచొని ఆయన ఏం చేసిండు? పశ్చాత్తాపడ్డాడు. అయ్యో నేను అబద్ధం ఆడేనేనని పశ్చాత్తాపడ్డాడు, క్షమించబడ్డాడు. ఆ తర్వాత ఆయన వెళుతూ ఉంటే ఆయన నీడ పడితేనే చాలు అనుకొని ఎంతో మంది అట్ట పడుకోబెట్టేవారంట రోగులు. ఆ తర్వాత ఆయన ప్రసంగిస్తుంటే కొన్ని వేల మంది మారారు. ఎందుకని? ఆయన పశ్చాత్తాపడ్డాడు, తన తప్పు ఒప్పుకున్నాడు. అది ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి. ఎందుకనంటే మనం ప్రతి ఒక్కరూ కూడా శ్రమల విషయాల్లోని తొందరపాటు అనేది లేకుండా ఓర్చుకొని ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉన్నప్పుడు దేవుడు అవన్నీ కూడా ఏం చేస్తారో సరి చేస్తాడు. అలా కాకుండా నువ్వు నీ కుటుంబాన్ని నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయి లేకపోతే నువ్వు హత్య ప్రయత్నం చేసి ఇంకేదో చేస్తే ఏమైపోతాయండి కుటుంబాలు? చికాకు అయిపోతాయి. ఈ రోజున ఒక విషయం గమనించండి. భర్త భార్య వారిద్దరూ ఏదో సమస్య వచ్చిందని వారిద్దరూ అలుచుకొని నలుగురిలోకి వెళ్ళిపోతే, నలుగురు ఆ సమస్య వెళ్ళిపోతే తర్వాత వీళ్ళిద్దరూ తర్వాత ఎలా ఉంటారు? బాగానే ఉంటారు, మంచిగా ఉంటారు. కానీ బయటికి వెళ్ళిన విషయం అక్కడతో నువ్వు మంచిగా ఉన్న అక్కడతో ఆగిపోతుంది. అది అలా వెళ్ళిపోతూనే ఏమవుతుంది ఉంటుంది. అందుకని ఏదైనా కానీ మనం ప్రభు సన్నిధిలోనే ఆయనకు మొరపెట్టుకొని ఆయనకు చెప్పుకున్నప్పుడు మన ప్రతి అవసరం కూడా ఆయన తీరుస్తాడు. మన తండ్రి, జీవం గల తండ్రి దేవుడు, ఆయన మనకు తోడుగా అండగా ఉన్నారు. అందుకని ఆయనే మన ప్రతి అవసరం కూడా ఆయన తీరుస్తారు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట నా హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు.